డాకు మహారాజ్ మామూలుగా లేదు. బాబీ చించబడాడు. క్రెడిట్ గోస్ టు బాబీ అండ్ బాలయ్య. 1 minute బాలయ్య. గేమ్ చంద్ర పక్కన పెడదాం. అంత డాకు మహారాజా కనపడుతుంది ఇక్కడ అంతాను. సినిమా వేరే లెవెల్. 4 షాట్లు ఉన్నాను ఫైట్లు. అసలు బాలకృష్ణ కెరీర్లో ఇలాంటి ఫైట్లు నేను చూడలేదు. అసలు బాలకృష్ణ సినిమా అంటే ఫైట్లు డైలాగులు ఉంటాయి. ఇందులో డైలాగులు పక్కన పెడదాం. ఫైట్లు ఇచ్చిపడాడు. చాలా బాగుంది. తర్వాత కూడా డాకు మహారాజ్ బిహార్ కా సేర్ బాలయ్య విశ్వరూపం చూపించాడా? KGF, కాంతారా, 666, పుష్ప 2 రికార్డు కూడా బద్దలైపోతున్నాయి ఈ సినిమాతో. అసలు బాలయ్య బాబు గారు ఇలా పెర్ఫార్మెన్స్ చేస్తారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. ఫైట్స్ చాలా బాగున్నాయి. బాలయ్య బాబు ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యారు. అంటే మనం బాలయ్య బాబుది యాక్షన్స్ అండ్ డైలాగ్స్ చూస్తాం కదా. సో ఆ డైలాగ్ పరంగా, ఫైటింగ్ పరంగా మనకి మూవీ చాలా ద బెస్ట్ మూవీ. డైలాగ్స్ బాగున్నాయి, చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇందులో ఈ సాంగ్ లో ఏంటి ఇట్లా చేశారు అన్నట్టు లేదు. మొత్తం స్టెప్స్ కూడా బాలయ్య బాబు ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ చేశారు. అంటే మనం అంత ఎక్స్పెక్ట్ చేయం. ఎలా ఉంది మేడం మూవీ డాకు మహారాజ్? చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ చాలా ఫైట్స్ ఎలా ఉన్నాయండి? బాలయ్య ఫైట్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఫైట్ అయితే చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ చాలా డల్ ఉంటే ఓరేమో పోద్దేమో సినిమా ఏంట్రా ఇలా ఉంది అనుకున్నాను. కానీ ఇంటర్వెల్ 13 నిమిషాల ముందు నుంచి లేపాడు తమన్ మ్యూజిక్ తో. డైరెక్షన్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, కామెడీ అనేది అంత లేదు బ్రో. ఆయన డైలాగ్ లోనే కామెడీ ఎత్తుకోవచ్చు కానీ కామెడీ అనేది అంత లేదు. మొత్తం యాక్షన్, సెంటిమెంట్. అంటే బయట జరిగే సొసైటీలో ఒక ఆడపిల్లని తను కాపాడుకోవడం కోసం. బాలకృష్ణ గారు సినిమాలు ఇప్పుడు దాకా చూసిన ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి తర్వాత దేవుడే. బాలయ్య బాబు గారి గురించి కానీ, NTR గారి గురించి కానీ ఎవరైనా తప్పు మాట్లాడితే కొత్త చెక్కేస్తాం. మూవీ అయితే అందరు చూడాలి. అంటే చాలా మంది బాలేదు, డిజాస్టర్ అటాక్ నడుస్తుంది కదా. లేదు, ఈ మూవీ అయితే కంప్లీట్లీ సస్పెన్స్ మీద సస్పెన్స్ చాలా సూపర్ గా ఉంది. అందరూ డూ కమ్ అండ్ విజిట్. లేదు, మాకైతే ఓకే బాగా అనిపించింది. సస్పెన్స్ వల్ల ఇంకా చూడాలని థ్రిల్లింగ్ గా ఉండే. ఒక నిమిషం కూడా ఎవరు కూర్చోలేదు నా సీట్ లో. మొత్తం అరుపులే. నాకైతే గొంతు రాసిపోయింది. మొత్తం అరుపు. బాలయ్య బాబు యాక్టింగ్ ఎలా ఉంది? బాలయ్య బాబు యాక్టింగ్ గురించి చెప్పాలన్నా నీకు విషయం చెప్పనా? తమన్ అయితే బాలకృష్ణ కోసం పుట్టాడు. నిజం నాకు తెలుసు. తమన్ అయితే బాలకృష్ణ కోసం పుట్టాడు కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి. బాలకృష్ణ యాక్టింగ్ అన్న ఏం చంద్ర నాశనం చేసాడు మనం అనొద్దు. ఈ సినిమా ఏ సినిమాకి ఆ సినిమా ఉంది. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా వేరు, రామ్ చరణ్ గారి సినిమా వేరు, రేపు రాబోతున్న వెంకటేష్ గారి సినిమా వేరు. అది పక్కన పెడతాం. ఏదన్నా ఒక లెవెల్లో చెప్పాలంటే డాక్ అయితే ఈ సంక్రాంతికి పొడిచేడు పోటు. సారీ అన్న ఏమనుకోద్దు. చేయబాలయ్య సినిమా అయితే మామూలుగా లేదు. ఇక థియేటర్లో కూర్చున్నాడు ప్రతి ఒక్కడు ఒకటే నేనతో డాకు మహారాజు ఏం లేదు. అంతా చేయబాలయ్య. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయబాలయ్య. అంతకు మించి నువ్వు ఎన్ని సినిమాలు అయితే చెప్పావో ఆ సినిమాలు అన్నింటిలో మించి ఉందన్న సినిమా. అఖండ, భగవంత కేసరి, లెజెండ్, సింహ, నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, ఎన్ని నథింగ్. అంత డాకు మహారాజే. సాంగ్స్ బాగున్నాయి. మామూలుగా లేదు సినిమా. ఎక్స్ట్రా బాగుంది. ఐటమ్ సాంగ్ బాగుంది. మా వాడు గుద్దుతున్నాడు చూసా. ఆ గుద్దుడు అయితే కనుక థియేటర్ లో చూస్తే మామూలుగా లేదు. ఇంకొకటే గుద్దుడు. బయటకు వచ్చినప్పుడు కూడా ఇలా గుద్దుకుంటూ వస్తున్నాం మేము కూడా. సాంగ్స్ లో ఇప్పుడు సాంగ్ చాలా బాగుంది. అన్న ఒక విషయం చెప్పనా? బాలకృష్ణ గారు చిరంజీవి గారితో పోటీ పడ్డారు. ఇప్పుడు రామ్ చరణ్ గారితో పోటీ పడ్డారు. రేపు రామ్ చరణ్ గారి కొడుకు పుడితే కూడా ఆ కొడుకుతో కూడా ఆ అఖిలానందన్ గారితో పోటీ పడతారు. అంతే బాలయ్య ప్రస్తుతం నడుస్తున్న మేనీ అంతా జయబాలయ్య మేనీ నడుస్తుంది కాబట్టి సంక్రాంతికి అయితే నాకు 100% జయబాలయ్య, 99% రామ్ చరణ్ గారు, 98% మన వెంకటేష్ గారు. బాలకృష్ణ గారి కెరీర్లో అఖండ తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ ఈ సినిమా. నాకు తెలిసి 1000-2000 కాదు 3000 కోట్ల పైన కలెక్ట్ చేయబోతుంది. NTR ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ రమన్ ఫ్యాన్స్ కానీ అందరూ ఒకటయ్యి ఈ సినిమాని ఇంకా సపోర్ట్ చేద్దాం. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం. ఇది మన తెలుగు సినిమా. రికార్డులు బ్రేక్ చేస్తుందన్న. సెకండ్ హాఫ్ చూస్తే పుష్ప 2 కూడా పనికిరాదు. ఆ రేంజ్ లో ఉంది సినిమా. ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్న? బాలయ్య బాబు అన్న అక్కడ నందమూరి అందగాడు. అంటే భగవత్ కేసరి పాప సెంటిమెంట్ పెట్టాడు. ఇందులో పాప సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? చాలా బాగుంది, చాలా వర్కౌట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్ అయితే సెకండ్ హాఫ్ దాని అమ్మ ముగ్గుడు వేరే రేంజ్. చెప్తున్నాగా పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టినాక వచ్చాడు బాలయ్య బాబు. ఇదే ఫిక్స్ అయిపోండి. నందమూరి ఫ్యాన్స్, కళ్యాణ్ రమన్ ఫ్యాన్స్, NTR ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా సినిమా బ్లాక్ బస్టర్. దయచేసి ఎలా చూపించడం వాళ్ళ వేరే కన్నా బాగుందా? చాలా బాగుంది. బాబీ గారి డైరెక్షన్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. నాకు తెలిసి ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో కూడా రాజమౌళి, సుకుమార్ గారు రేంజ్కి వెళ్ళిపోతారు ఈయన బాబీ గారు.
అసలు బాలయ్య బాబు గారికి పేరు పెట్టేవారు ఉన్నారా? ఏదో ఒక చిన్న స్టెప్ని పట్టుకుని మీరు ఇలా నెగిటివ్గా ట్రోల్ చేయడం నాకేం నచ్చలేదు. స్టోరీలు ఏం లేదు, రొటీన్ అంటున్నారు. వాళ్ళకేం చెప్తారు? ఎవరన్నారన్నా? వాడెవడో యాంటీ ఫైన్స్ అయి ఉంటాడు. ముందని తరిమేచ్చండి. బాలకృష్ణ గారి గురించి కానీ బాలయ్య బాబు ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే కొత్త చెక్కేస్తాం. డైరెక్షన్ ఎలా ఉందండి బాబీ? బాగుంది, స్టోరీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగుంది, అన్ని ఏం చంద్రకళ బాగుందండి అది.